పనీర్ బేసిన్ కర్రీ. ఓకే, సో ఆ ఇంగ్రీడియంట్సే తెలిసిపోతుంది చాలా ప్లాంట్ తో వచ్చారు అని. పన్నీర్ అందరికీ ఫేవరెటే కాబట్టి ఎలా ఉన్నా హ్యాపీగా తినేస్తారు, ఇష్టమైన ఫుడ్ అది యాక్చువల్లీ రెసిపీ. సో పన్నీర్ బేసన్ కర్రీ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. బేసన్ మోస్ట్లీ మనం స్నాక్స్ లాగా యూస్ చేస్తూ ఉంటాం కదా, సో తను కర్రీలో మిక్స్ చేస్తుంది, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. కొంచెం వెరైటీ కూడా చూపించాలి కదా. తప్పకుండా చూపించాలి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసారు. సో జస్ట్ బేసన్ పన్నీర్ అన్నారు, ఇన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చేసారు. ఆల్మోస్ట్ స్పైసెస్ అన్నీ తీసుకొచ్చారు, క్యాప్సికమ్ వాడుతున్నారు. వావ్, చాలా డెలీషియస్గా ఉండబోతుంది, అంతేనా? చాలా చాలా. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, సో స్టవ్ అయితే ఆన్ చేశాను. సో ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ ఆయిల్ తీసుకుందాము. ఫస్ట్ ఆలివ్ ఆయిల్. ఓకే, జీలకర్ర అండ్ గరం మసాలాకు సంబంధించిన దినుసులన్నీ. ఓకే, సో కొద్దిగా ఆయిల్ వేడెక్కింది కాబట్టి మిగతా అవన్నీ వేసేసుకోవచ్చు. వెల్లుల్లి, అల్లం, తరిగిన అల్లం సన్నగా తరిగి తీసుకొచ్చారు. ఓకే, కొంచెం అయ్యాక పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అవి కొంచెం వేగాక టమాటా వేసుకుందాము. ఓకే, సరే కొద్దిగా వేగనివ్వండి. సో ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? యాక్చువల్గా మేము అది పార్ట్ టైం కాదు, యాక్చువల్గా అది డే మొత్తంలో, కాకపోతే మాకు అది ఫీల్డ్ వర్క్ ఉంటుంది. సో రిమైనింగ్ టైంలో ఏంటంటే మేము టీవీ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటాము. గ్యాంగ్ లీడర్లో 13 ఎపిసోడ్స్ వరకు టీవీ షోస్ అవి చేసాము. ఓకే, అండ్ మాకు ఒకటి ఎనర్జెటిక్ టాలెంటెడ్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉందన్నమాట. ఆ గ్రూప్లో మా అక్క హెడ్ ఉంటుంది, ఒకటి మీరు అక్క అనేసి. సో తనతో పాటు సోషల్ సర్వీసెస్ వర్క్స్ కానీ, గేమ్స్, డాన్సెస్, కల్చరల్ యాక్టివిటీస్ ఏ ఉన్నా కూడా అన్నిట్లలో ఫుల్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. అసలు ఫుల్ బిజీ అనమాట, ఎటు చూసినా ఒక పక్క ఎంటర్టైన్మెంట్, ఒక పక్క ప్రొఫెషన్, అన్ని కలిసి అట్ ద సేమ్ టైం ఇంట్లో హౌస్ కీపింగ్, ఇద్దరు కిడ్స్, సో వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి పంపించడము అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం. సూపర్ అండి. వేగాయి కదా, ఇప్పుడు టమాటా. సో మరి డాన్స్, పాటలు అన్నీ చేస్తూ ఉంటారా? మీరే ఓన్ కంపోజిషనా? మేమే ఓన్ కంపోజిషన్. ఓకే, నెక్స్ట్ క్యాప్సికమ్. ఓకే, మనకి ఉన్నది ఏముంది, ఉన్న టైంలో హ్యాపీగా స్పెండ్ చేసామా, పీస్ఫుల్గా ఉన్నామా, అంతే. థింక్ పాజిటివ్. ఓ మై గాడ్, అంతే. అసలు ఇవన్నీ ఇంత పాజిటివిటీ జాబ్ నుంచి వచ్చాయా లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నారు కదా? ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చాయి అన్ని. పుష్ప తగ్గేదేలే అసలు. సో ఫస్ట్ పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు అందరూ ఏడిపించారా లేకపోతే హ్యాపీగా ఫీల్ అయ్యారా? అల్లు అర్జున్ కదా, సో ఫుల్ హ్యాపీ అనిపించింది. హ్యాపీ, అందులో చాలా ఫేమస్ అయిపోయాం కదా. సో ఎక్కడ వచ్చిన పుష్ప తగ్గేదేలే. సూపర్ సూపర్. అలా పసుపు, తర్వాత కొంచెం తొందరగా వేగటానికి ఉప్పు వేస్తాము. నెక్స్ట్ కారము కొద్దిగా, అంటే ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు. తర్వాత ఇంకా అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాము. ఓకే, సో గరం మసాలా, ధనియా పౌడర్, నెక్స్ట్ జీలకర్ర పౌడర్ కొంచెం. ఇది కొంచెం ఫ్లేవర్ కోసం ఎక్కువ యూజ్ చేస్తారు. అది కొంచెం వేగేలోపు ఈ శనగపిండిని, పెరుగు రెండు ఒక బౌల్లో మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో బౌల్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఒక 2 టేబుల్ స్పూన్స్ సో మనకు కొంచెం గ్రేవీ టైప్లో రావాలి. కొంచెం గ్రేవీ. సో కొద్దిగా వాటర్, కొంచెం
సో ఇవి కూడా చక్కగా వేగిపోయాయి యాక్చువల్లీ. ఓకే, శనగపిండి పెరుగు మిక్స్ చేసి పెట్టుకున్నాము. సో దాన్ని కూడా వేసేస్తాం. సో దీన్ని కూడా ఇప్పుడు వేసేస్తున్నాం. ఓకే. ఇందులో కొంచెం వాటర్ వేసి ఓకే. సో శనగపిండి కదా మనకు ఆ థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది వాటర్ వేసినా కూడా. ఓకే. సో ఎందులోకి తింటే చాలా బెటర్గా ఉంటుంది? ఇవి రైస్, రోటీస్. సో ఎక్కువ ఎస్పెషల్లీ పన్నీరు ఇలా చేసుకుంటే మనం రోటీ పుల్కాస్ ఇలా అయితే పర్ఫెక్ట్ అనుకుంటాం. అవును, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ పన్నీర్ కట్ చేసిన ఈ పన్నీర్ పీసెస్ని వేసేస్తున్నాను. ఓకే. చక్కగా గ్రేవీ మాత్రం చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ. అండ్ పెరుగు యాడ్ చేసాం కాబట్టి రిచ్నెస్ బాగా తెలుస్తుంది అనమాట. ఓకే. సో పన్నీర్ ముక్కలు కూడా వేసాం కాబట్టి ఆ మసాలాస్ అంతా పన్నీర్ ముక్కలు కూడా పట్టాలి. సో ఓకే పుష్ప గారు, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో గ్రేవీ అంతా. సో మరి సర్వ్ చేసుకుందామా? స్టవ్ ఆఫ్ చేసేసి. చాలా యమ్మీగా ఉంది యాక్చువల్లీ చూడడానికి. కదా కన్విన్స్ అక్కడే కాదు ఇక్కడ కూడా చేస్తామని. డెఫినెట్లీ. సో టేస్ట్ చేసిన తర్వాత కన్విన్స్ అయ్యానో లేదో చెప్తాను. ఓకే. సో ఫైనల్గా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోండి. ఓకే లాసియా, పన్నీర్ బేసిన్ కర్రీ రెడీ అయింది. పన్నీర్ బేసన్ కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పన్నీర్ బేసన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, టొమాటో 1, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు. పన్నీర్ బేసన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి జీలకర్ర, మసాలా దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత శనగపిండిలో పెరుగు వేసి బాగా కలిపి దీనిలో వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు వేసి మరి కాస్త ఉడికించిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ బేసన్ కర్రీ రెడీ.